ఏమ్మా ఫాదర్ గారు చెప్పింది నిజమేనా? అవును, నేను చెప్పేది నిజం. నేనింకా పెద్ద మనిషిని కాలేదు. అయినట్టు మా నాన్న చెప్పింది అబద్ధం. కులాచార ప్రకారం మేనమావ చేత మాల వేయించినట్టు నమ్మించి రహస్యంగా ఆ దండలో తాళి పెట్టి తప్పుడు పెళ్లి జరిపించాడు మా నాన్న. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, మా మావయ్యకి ఇష్టం లేదు. ఈ పెళ్లి చెల్లదని తీర్పిచ్చి మా మావయ్యను డాక్టర్ను కలపండి. సాక్షి విచారణ అయింది, అంతా వినండి. నువ్వు రాసుకోవా, తీర్పు చెప్తాను. బసవరాజు వయసుకు రాని తన కూతుర్ని పెద్ద మనిషి అయిందని అబద్ధాలు చెప్పి పెళ్లి చేశాడు కాబట్టి మన ఊరి కట్టుబాటు ప్రకారం ఈ పెళ్లి చెల్లదు. కనుక కృష్ణవేణి పెళ్లిగాని పిల్లగానే లెక్క. బసవరాజు ఈ క్షణమే గోపి ఆస్తినంతా గోపి కప్పజెప్పాలి. పోతే గోపి తన మనసుకు నచ్చిన డాక్టర్ను పెళ్లి చేసుకోవచ్చు. మన ఈ తీర్పుకి బసవరాజు కట్టుబడి ఉండకపోతే రేపటి నుంచి మరెవరూ బసవరాజు పొలం పనులకు పోకుండా కట్టుగట్టి ఏలేయాలి.